హాయ్ అండి. మనం చేపల కూర చేస్తున్నప్పుడు రాగి సంగటి తినాలి అనుకుంటాము. ఎక్కువ లేట్ కాకుండా 10 నిమిషాల్లో వండిన రైస్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని, ఆ చెంబు నిండా వాటర్ పోసుకొని, సాల్ట్ ఏసుకొని, ఇలా ప్లేట్ పెట్టి నీళ్లు మరగనిచ్చుకోండి. నీళ్లు మరిగే లోపల మనం ఒక కప్పు రాగిపిండి తీసుకొని, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని, బాగా ఉండలు లేకుండా పిండి బాగా పలచగా ఇలా కలిపి పెట్టుకోండి. చూడండి నీళ్ళు గాని మరిగిపోయాయి. ఇప్పుడు వండిన రైస్ ఏసుకోండి. నేను ముగ్గురు తినే విధంగా చూపిస్తున్నాను. మీరు మోతాదుని బట్టి పెంచుకోవచ్చండి. ఇలాగంతా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి సగం నీళ్లు మరిగి అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న ఈ రాగిపిండి అంతా ఏసేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా వెనుపుకుంటూ ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపి పెట్టుకొని ఒక నిమిషం అండి ప్లేట్ పెట్టి ఉడికించుకోండి. మరి ఎక్కువసేపు ఉండిస్తే మాడిపోతుంది. రెడీ అయిపోయిందండి చేపల కూరలోకి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.